కాలం మారుస్తుందో లేక డబ్బు మారుస్తుందో తెలియదు, కానీ కొన్నిసార్లు కొందరు మారిపోతారు. అసలు వాళ్ళేనా అని తలుచుకొని బాధపడేంతలా. జీవితంలో ఏం జరిగినా ఓర్చుకోవడం ఒకటి అలవాటు చేసుకో. నీది అంటూ ఒకరోజు వచ్చే వరకు నీ విలువ అర్థం చేసుకోలేని వాళ్ళ కోసం ఆలోచిస్తూ విలువైన నీ జీవితాన్ని వృధా చేసుకోకు మిత్రమా. వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు. కష్టాలన్నీ ఓర్చుకున్నప్పుడే నీలో ఓపిక పెరుగుతుంది. ఆ కష్టాలన్నీ ఎదుర్కొన్నప్పుడే నీలో ధైర్యం ఎగిసిపడుతుంది. గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ ఆ వర్షంలో తడవకుండా నడిచే ధైర్యాన్ని ఇస్తుంది. నీ ఆత్మవిశ్వాసం కూడా అంతే. అది సమస్యలను ఆపలేదు, కానీ వాటిని ఎదుర్కొని నిలబడే శక్తిని ఇస్తుంది. కొంతమంది అడుగుతారు, ఎవరు నీ వాళ్ళు అని. వాళ్లకు నవ్వుతూ చెప్పా, కాలం అని. అది సరిగ్గా ఉంటే అందరూ నా వాళ్ళే, లేకుంటే ఎవరూ లేరు. సంపద శాశ్వతం కాదు, జీవితం శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది ఒక్కటే, అదే మంచితనం. నువ్వు కోటి కోట్లకు వారసునివైనా ఊపిరి పోగానే ఊరి అవతల పారేస్తారని తెలుసుకో. మనిషి ఎంత మేధావి అయినా రేపేంటో తెలియని అజ్ఞానే. ఒక ప్రాణానికి జీవం పోసేదే నువ్వే. మా జీవితాలతో ఆడుకునే ఆట నీవే. ఆనందాన్ని, సంతోషాన్ని, ప్రేమను ఇస్తావు. అంతులేని తీరని కన్నీటి దుఃఖంలోకి తోస్తావు. ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తావు. సంబరపడేలోపే సర్వం లాగేసుకుంటావు. నీ ఆటకు మేము పావులం కదా శివయ్య. ఒక ఆకు రాలుతూ చెప్పింది, ఈ జీవితం శాశ్వతం కాదని. ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది, జీవించే ఒక్కరోజైనా గౌరవంగా జీవించమని. ఒక వృక్షం చల్లగా చెప్పింది, తాము కష్టాల్లో ఉన్నా కూడా ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని. ఒక హృదయం నవ్వుతూ చెప్పింది, అందరి మనసులో మంచి స్థానాన్ని సంపాదించమని. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. ఎప్పుడైతే ఇవ్వడం మానేసి తీసుకోవడం మొదలు పెడతామో అప్పుడు ఎదుటి వాళ్లకు ఈ ప్రేమలు, ఆప్యాయతలు, బంధాలు, అనుబంధాలు ఇవేమీ గుర్తుకురావు. మనం ఎవరి మీద ఆధారపడినంత వరకే ఈ బంధాలు, అనుబంధాలన్నీ. అది కుటుంబమే కావచ్చు, బంధువులు, స్నేహితులు, ఎవరైనా కావచ్చు మిత్రమా. వాళ్ళు చక్కగా లేకపోయినా ఇతరులకు వంకలు చెప్పేది ఒక మనిషి మాత్రమే. వాళ్ళ లోతులన్నీ సాటుకు దాచి ఇతరులకు మాత్రం నీతులు చెప్తారు. ఎవరికో భయపడడానికి, ఎవరికో నచ్చడానికి మనం పుట్టలేదు. మన జీవితం మనకు నచ్చినట్లు బ్రతకడానికి మాత్రమే పుట్టినం. నిప్పులు చెరిగే యవ్వనం నీది. బాధ్యతలు ఎత్తుకునే వయసు రాకముందే బలహీనపడితే ఎలా? నువ్వు సంపాదించుకునే స్థాయిని తప్ప రాలే కన్నీటికి విలువ ఇవ్వదు ఈ లోకం. పగటి కలలు కనడం మానేసి పగపట్టి సాధించు మిత్రమా. గట్టిగా నిలబడాలి అనుకున్నావా? నిలబడు. వాళ్ళ కోసం, వీళ్ళ కోసం ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోకు మిత్రమా. మన అవసరం ముగిసిన చోట మనకి ఇచ్చే మర్యాద కూడా ముగిసిపోతుంది. ఎందుకంటే జరుగు అన్న కాడ మనం బరువు కాకూడదు. బండెడు బాధ్యతలు మోసేవారికి రాత్రైతే ఏంది, పగలైతే ఏంది? పొద్దంతా కష్టానికి అలసిన వాళ్ళు రాత్రంతా బాధలతో బరువెక్కిన గుండె. ఎంత కష్టపడినా సుఖం లేని ఈ జీవితంలో నిద్రలేని రాత్రులు ఎన్నో. ఎందుకు అయినోన్ని కానోన్ని దగ్గరికి తీయాలి? ఏమైనా వాళ్ళు మన కష్టంలో తోడున్నారా? లేదా మన కోసం ఒక రూపాయి ఏమైనా ఖర్చు పెట్టారా? కనీసం మందలించిన పాపాన కూడా పోలేదు కదా.
మన కష్టంలో తోడులేని ఏ ఒక్కరిని మన సంతోషంలో పిలుచుకోవాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి ఎవరికీ చెప్పని బాధ నీతో చెప్తున్నాడు అంటే నీ మీద నమ్మకంతో, ఆ బాధ కొంచెమైనా తీరుతుందని ఆశతోని, దాన్ని నువ్వు అలుసుగా తీసుకొని ఆ ముచ్చట 10 మందికి తెలియజేస్తే పరువు పోతుంది, కానీ నీ మీద నమ్మకం జీవితంలో రాదు. అన్ని జీవితాలు ఒకేలా ఉండవు, అలాగే ఒక జీవితంలో అన్నీ ఉండవు. ఈ జీవితంలో సుఖంగా ఉండాలంటే పై 2 విషయాలు ఎప్పుడూ గుర్తుంచుకోండి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. ఎప్పుడైతే ఇవ్వడం మానేసి తీసుకోవడం మొదలు పెడతామో అప్పుడు ఎదుటి వాళ్లకు ఈ ప్రేమలు, ఆప్యాయతలు, బంధాలు, అనుబంధాలు ఇవేమీ గుర్తుకు రావు. మనం ఎవరి మీద ఆధారపడినంత వరకే ఈ బంధాలు, అనుబంధాలన్నీ, అది కుటుంబమే కావచ్చు, బంధువులు, స్నేహితులు, ఎవరైనా కావచ్చు. మిత్రమా, ఒక ఆకు రాలుతూ చెప్పింది, ఈ జీవితం శాశ్వతం కాదని. కష్టాలన్నీ నీకు అడ్డంకిలా కాక అవకాశాలుగా మారాలి. ప్రతి అపజయం ఒక పాఠం, అది నిన్ను విజయానికి దగ్గర చేస్తుంది. ధైర్యం కలిగించుకో. ఈ ఎదిరింపులు నిన్ను బలంగా చేస్తాయి. ప్రతి చిన్న ప్రయత్నం నీ లక్ష్యానికి దారితీస్తుంది. నిన్ను నువ్వు నమ్మితే ఈ ప్రపంచం కూడా నిన్ను నమ్ముతుంది. విజయం సొంతం చేసుకోవాలంటే ఓపిక, పట్టుదలతో ముందుకు సాగు. జీవితంలో ఎదగాలంటే ముందు చెవులు మూసుకోవాలి. ఎదిగిన తర్వాత నోరు అదుపులో ఉంచుకోవాలి. నటించే వాళ్ళు ఉన్నంతకాలం నిజాయితీగా బ్రతికేవారు ఓడిపోతూనే ఉంటారు. నమ్మకం అనేది ఒక అద్దం లాంటిది. ఒక్కసారి పగిలితే మళ్ళీ అతికించిన ఆ పగులు కనిపిస్తూనే ఉంటాయి. పండుగలు వస్తుంటాయి, పోతుంటాయి. మనం మన గమ్యం చేరినప్పుడే, మనం అనుకున్నది సాధించినప్పుడే ఎవరి జీవితంలోనైనా నిజమైన పండుగ. లక్ష్యం చిన్నదైనా ప్రయత్నం పెద్దగా ఉండేలా చూసుకో. ఎంత సాధించావు అనే దానికన్నా ఎంత సమయంలో సాధించావు అనేది ఎక్కువ గుర్తింపు ఇస్తుంది. నా గురించి ఖచ్చితంగా మాట్లాడేవారికి ఒక మాట, నా జీవితంలో కన్నీళ్లతోనే ఎక్కువ కాలం గడిచింది. ఇంకా ఎవరన్ని మాటలు మాట్లాడినా నా మనసుకి కొత్తగా గాయమయ్యేది ఏమీ లేదు. మన జీవితం ఒక అద్దం లాంటిది. నువ్వు నవ్వుతూ చూస్తే అది నవ్వుతూనే కనపడుతుంది. నువ్వు బాధగా చూస్తే అది బాధగా కనపడుతుంది. మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది. ఇతరులలో మంచిని చూసి ఆచరించడం నేర్చుకోవాలి. ఇతరులలో చెడును చూసి జాగ్రత్త పడడం తెలుసుకోవాలి. గెలిచే వరకు తెలియదు కావలసిన వారు ఉన్నారని, డబ్బు సంపాదించే వరకు తెలియదు ప్రేమించేవారు ఉన్నారని, పలుకుబడి వచ్చే వరకు తెలియదు పలకరించే వాళ్ళు ఉన్నారని. వీటన్నిటినీ పోగొట్టుకుంటే కానీ తెలియదు ఎంతమంది మన అనుకున్నారని. మోసం చెయ్యాలనుకున్నవారు మంచితనం నటిస్తారు, వంచాలనుకున్నవారు వినయం నటిస్తారు, కానీ నిజాయితీగా ప్రేమించేవారు పొగరుగానే ఉంటారు. మాటకి మాట సమాధానం చెప్పడం నాకు వచ్చు. అయినా మౌనంగా ఉండడానికి కారణం బంధాల విలువేంటో అర్థం కాని వారికి మాటలేం అర్థమవుతాయి అని. బండెడు బాధ్యతలు మోసేవారికి రాత్రైతే ఏంది పగ ఎవరికి తెలుసు? ఏ జీవితం వెనుక ఏ గతం దాగి ఉందో, ఏ మనసు వెనుక ఏ జ్ఞాపకం మొదలవుతుందో, ఏ కన్ను వెనుక ఎంత కన్నీరు నిండి ఉందో, ఏ గెలుపు వెనుక ఎంత రహస్యం మూసి ఉందో, ఏ క్షణం వెనుక ఏ మలుపు తిరుగుతుందో ఎదుటివారిని చూసి ఏం అంచనా వేయగలం? ఎవరి వెనుక ఏ చరిత్ర ఉందో? ఈరోజు నువ్వు ఒకరి పట్ల చూపే నిర్లక్ష్యం రేపు ఇంకొకరి నుండి
అనుభవిస్తే అర్థమవుతుంది ఎంత బాధ ఉంటుందో. సున్నితమైన మనసు ఉన్నవారు తమకు తామే శత్రువు. వారికి మోసం చేసేంత తెలివి లేదు, మర్చిపోయేంత బలం లేదు. అన్నిటినీ మౌనంగా భరిస్తూ బాధపడడమే తెలుసు. అల్లుడు మంచివాడైతే ఈ ఇంటికి ఇంకొక కొడుకు వచ్చినట్టే. అదే అల్లుడు చెడ్డవాడైతే ప్రేమగా పెంచుకున్న కూతురు చచ్చినట్లే. ఆడపిల్లని వదిలించుకుందామని ఎవరికి పడితే వారికి ఇచ్చి పెళ్లి చెయ్యకండి. శత్రువు నిన్ను ఎంత బాధ పెట్టినా శత్రువు ముందు బాధపడకు. ఎందుకంటే నీ బాధ వారికి ఇంకా సంతోషాన్ని ఇస్తుందే కానీ కనికరించేలా చెయ్యదు. కష్టమో నష్టమో నవ్వుతూనే ఉండు. నీ నవ్వే వారి గుండెల్లో మంట పెట్టేది మిత్రమా. ఆనందంతో చప్పట్లు కొట్టేటప్పుడు 10,000 కలుస్తాయి. గౌరవంతో నమస్కరించేటప్పుడు 10,000 కలుస్తాయి. కానీ బాధతో కన్నీరు తుడుచుకునేటప్పుడు 1 వేలే కదులుతుంది. మన కష్టంలో మన వేలే కలిసి రానప్పుడు ఎవరో ఆదుకోవడానికి రాలేదని బాధపడడం అనవసరం కదా. జీవితంలో నువ్వు ఎదగాలంటే నిర్ణయాలు మీ పరిస్థితులను బట్టి తీసుకోవాలి. ప్రపంచాన్ని చూసి కాదు. ఒకరిని నమ్మించాలి, నువ్వెంటో నిరూపించుకోవాలి అనే సంకెళ్ళు తెంచి చూడు. జీవితం ప్రశాంతంగా ఉంటుంది మిత్రమా. కొందరు ఎన్ని కష్టాలనైనా చిరునవ్వుతో దాటేస్తుంటారు. అలాంటి వాళ్ళతో కాసేపు మాట్లాడండి. మానసికంగా ఎంత దృఢంగా ఉండాలో అర్థమవుతుంది మిత్రమా. సముద్రాన్ని చూడగలం కానీ దానిలో ఉన్న ఉప్పును చూడలేము. అలాగే మనుషులను చూస్తాం కానీ వారి మనసులో ఏముందో చూడలేము. నువ్వు ఎలాంటి వాడివో నువ్వు పెంచుకున్న పరిచయాలు చెబుతాయి. నీ వ్యక్తిత్వం ఎలాంటిదో నిన్ను వదులుకోలేని పరిచయాలు చెబుతాయి. దారిలో రాయి అడ్డు వస్తే నువ్వు దాన్ని అడ్డుగోడ అనుకుంటే అది నిన్ను ఆపుతుంది. అదే దాన్నే మెట్టుగా మార్చుకుంటే అది నిన్ను పైకి ఎక్కిస్తుంది మిత్రమా. ఆలోచనలు మరియు నీరు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. మలినమైన నీరు ఆరోగ్యాన్ని నాశనం చేస్తే మలినమైన ఆలోచనలు జీవితాన్ని నాశనం చేస్తాయి. నిజం చెప్పాలంటే మన తలరాత మంచిగానే ఉంటుంది. కానీ మన జీవితంలోకి వచ్చిన మనుషుల వలనే మన రాత మారిపోతుంది. అది మంచిగా అయినా చెడుగా అయినా. నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టమో, మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టం. ప్రతి ఒక్కరికి తమ సొంత కథ ఒకటి ఉంటుంది. ఇతరుల గురించి ఆలోచించడం మానేయండి. మీ గురించి మీరు ఆలోచించుకోండి. నీ జీవితం ఒకరి చేతిలో ఆటబొమ్మ కాకూడదు. ఓటమి అయినా గెలుపైనా, బాధైనా బరువైనా, నష్టమైనా ఎంత కష్టమైనా నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి. ప్రాణం పోతున్నా బానిస బ్రతుకు మాత్రం బతకవద్దు. 1వ తరగతి లెక్క తేల్చినంత తేలిక కాదు 1వ తారీఖు లెక్క తేల్చడం. జీతం రాకముందే ఖర్చులు డిసైడ్ అయిపోతాయి మధ్యతరగతి జీవితంలో. కోరికలు సముద్రం లాంటివి. ఒడ్డున చేరిన అలకే ఆనందం, మధ్యలో ఉన్న అలకే ఆరాటం, తీరం చేరని అలకి విషాదం. అన్నీ తెలిసి ఇంకా ఏదో కావాలనుకుంటున్నామే, అదే జీవితం. మనిషిని గెలుచుకోవడంలో సంతోషం ఎన్నాళ్ళు ఉంటుందో